అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు పళ్ళు బలహీనంగా అయిపోయాయి. ఒక రోజు వేటాడడం కష్టమైపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీ తీరాన బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్లి ఆ గాజును తీసుకుంది. అటూ ఇటూ చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది. దగ్గరికి వెళ్తే మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచొని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కాని ఆ పులి తన దగ్గరున్న గాజును చూపించింది. నీకిది కావాలా అని అడిగింది. నీ దగ్గరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను అన్నాడు మనిషి. నిన్ను చూస్తే యువకుల్లాగా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు, నీకు నేనంటే భయం ఎందుకు? నేను చూడు ఎంత ముసల్దాన్నైపోయానో అంది పులి. ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగా దురాశ దుఃఖానికి చేటు.